హాయ్ హలో అండి అందరికీ. టుడే మినీ వ్లాగ్ వచ్చేసి కాలీఫ్లవర్ పకోడీ చేస్తున్నానండి మా పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్కి వచ్చి. నేను ఎలా చేసుకుంటానో మీరు కూడా చూడండి. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. ఫస్ట్ అయితే ముక్కలు ముక్కలుగా అలా పీసెస్ లాగా చేసుకోవాలండి. పీసెస్ లాగా కట్ చేసుకున్న తర్వాత అక్కడ చూపిస్తున్న ఆ సైజులో కట్ చేసుకుంటే బాగుంటుందండి. చాలు. ఇంకా పక్కన వేడి వేడి వాటర్ మరుగుతున్న వాటర్లో ఇంకా కాలీఫ్లవర్ కట్ చేసుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకొని ఒక 3 మినిట్స్ అలా బాయిల్ చేసుకోవాలండి. ఫస్ట్ అయితే అందులోకి బాయిల్ చేసుకున్న తర్వాత అందులోకి మీకు తగినంత సాల్టు అండ్ నెక్స్ట్ వచ్చేసి ధనియాల పొడి అండ్ కొంచెమే అండి, కొంచెం వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కారము అండ్ నెక్స్ట్ పసుపు వేసుకొని కార్న్ఫ్లోర్ వేసుకోవాలండి. తర్వాత వచ్చేసి మిగతా శనగపిండి వేసుకొని బాగా కలిపేసుకోవాలండి. నెక్స్ట్ వాటర్ ఏమీ వేయకుండా కలిపేసుకోవాలి. పచ్చిమిర్చి చీలికలు అండ్ కరివేపాకు వేసుకొని ఇంకా కలిపేసుకోవాలండి. వాటర్ ఏమీ వేయకుండా బాగా కలిపేసుకోవాలి. చూడండి, అలా వాటర్ అస్సలు వేయకూడదండి. వేసుకున్న తర్వాత కలిపేసుకొని ఇంకా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇంకా ఆయిల్లో వేసేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి. డీప్ ఫ్రై చేసుకోవాలి. అలా ఒక్కొక్కటి వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి. నేను ఏమీ ఫుడ్ కలర్ యాడ్ చేయలేదండి. ఫుడ్ కలర్ యాడ్ చేయకుండా కలర్ కొంచెం రెడ్ కలర్లోనే ఉంది చూడండి. అలా ఇంకా ఫ్రై అవ్వాలండి. డీప్ ఫ్రై చేసుకోవాలి. బాగా రోస్ట్ చేసుకుంటేనే బాగుంటుందండి. చూడండి, అయిపోయాయి. ఇంకా పక్కన టిష్యూ వేసుకొని పక్కన వేసేసుకోవాలండి. బౌల్లో వేసేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ పకోడీ అంటే చికెన్ పకోడీ అంటున్నాను, సారీ, ఇంకా కాలీఫ్లవర్ పకోడీ ఎంతో టేస్టీగా ఉంటుందండి. బాయ్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్. ఎవరైనా తప్పకుండా ట్రై చేయండి. బాయ్.